పీవైక్యూ సెషన్లో చూడండి, ఆంధ్రప్రదేశ్ ప్రిలిమ్స్ 2018 ఎస్ఐ ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఇక్కడ మనకి ఏమి ఇస్తున్నాడు అంటే ఒక స్తూపం ఉంది, వాటర్ లెవెల్ ఉంది, బాల్ పడినప్పుడు ఏంటంటే ఆ బాల్ ఎంత వాల్యూ ఉందో దాని ప్రకారం అయితే హైట్ పెరుగుతుంది, ఆ హైట్ ఎంత పెరుగుతుంది అని ఇస్తున్నాడు. క్లియర్? అక్కడ ఈ క్వశ్చన్ చేయాలంటే చూడండి, సింపుల్ గుర్తుపెట్టుకోండి, రేషియో కాన్సెప్ట్ అప్లై చేసుకుందాం. ఇక్కడ మనకు రేషియో గుర్తుపెట్టుకోండి, స్పియర్ కి సిలిండర్ యొక్క రేషియో ఎలా ఉంటుంది అంటే వాల్యూమ్ రేషియో ఎప్పుడైనా సరే 4:3 ఉంటుంది. క్లియర్? అక్కడ రేషియో ఎలా ఉంటుంది, 4:3 ఉంటుంది. ఇప్పుడు చూడండి, స్పియర్కి వచ్చాకనే r³ తీసుకుంటాము, సిలిండర్కి వచ్చాకనే చూడండి ఏమి తీసుకుంటే r²h, 5r²h 4/3 πr³ కదా. క్లియర్? అక్కడ ఫార్ములా కాబట్టి ఇక్కడ చూడండి 4 ఉంది కాబట్టి 4 రాస్తున్నాను. 4 ఇంటూ r³ కాబట్టి ఎంత ఇచ్చాడు, ఆ రేడియస్ ఎంత ఉంది అంటే ఇక్కడ 3 ఉంది, దీన్ని కూడా రేడియస్ ఎంత అంటే 3నే, r³ ఎంత అంటే 27 ఈక్వల్ టు 3 ఇంటూ r² ఎంత అంటే 3² ఎంత 9 ఇంటూ హైట్. ఇక్కడ చూడొద్దాం కదా, అంటే హైట్ ఎంత వచ్చింది అంటే మనకి ఎంత అంటే 4 సెంటీమీటర్స్ పెరుగుతుంది. ఇక నెక్స్ట్ చూడండి, కనెక్టింగ్ దేంతో అంటే సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండింగ్ తో కనెక్ట్ అయిన క్వశ్చన్. ఏమి కొంత సొమ్ముపై సంవత్సరానికి 5% చొప్పున 2 సంవత్సరాలకు అయ్యే చక్కెర వడ్డీ మరియు భారీ వడ్డీల మధ్య భేదం 50 రూపీస్ అయితే ప్రిన్సిపల్ ఎంత అంటున్నాడు. క్లియర్? ఓకేనా? అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు మనకు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది అంటే 5% ఉంది. టైం పీరియడ్ ఎంత ఇచ్చాడు, 2 years ఇచ్చాడు. ఇంతవరకు ఓకేనా? ఇప్పుడు చూడు, మా కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ రేషియో రాసేసుకుంటున్నా. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమవుతుందంటే ఫస్ట్ ఇయర్ 5% ఉంటే సెకండ్ ఇయర్ కూడా 5% కదా, అంటే 5 + 5 ఎంత అంటే 10, 5 5 is 25. ఈ స్టెప్ ఓకేనా? ఫస్ట్ ఇయర్ 5% ఉంటే సెకండ్ ఇయర్ కూడా 5% కాబట్టి 5 + 5 10, 5 5 is 25. సింపుల్ ఇంట్రెస్ట్ ఏమవుతుందంటే ఫస్ట్ ఇయర్ 5%, సెకండ్ ఇయర్ కూడా 5%, 5 + 5 ఎంత 10 రాసేసుకొని 2 zeros రాసేసాం. ఇంతవరకు ఓకేనా? ఇప్పుడు చూడండి, మనము 10,000 అనుకున్నప్పుడు డిఫరెంట్ ఎంత వస్తుంది అంటే 10,000 అనుకున్నప్పుడు డిఫరెంట్ 25 రూపీస్ వస్తుంది. ఎక్కడ 25, వీటి మధ్య డిఫరెంట్ ఇదే కదా. ఇప్పుడు ఇది 50 అయితే ఇది ఎంత అంటున్నాడు అంటే 20,000 కదా. ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 20,000 అనే వస్తుంది. ఆన్సర్ ఎంత 20,000. పీవైక్యూ సెషన్ లో ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, మనకి ఏమి ఇస్తున్నాడు అంటే ఒక క్లాక్ ఇచ్చాడు, క్లాక్ యొక్క మినిట్స్ హ్యాండ్ కి అవర్స్ హ్యాండ్ కి మధ్య యాంగిల్ ఎంత ఉంది అంటున్నాడు. ఇచ్చిన టైం ఎంత అంటే 9:40 అయింది. 9:40 అయినప్పుడు ఓకే, మినిట్స్ హ్యాండ్ కి అవర్స్ హ్యాండ్ కి మధ్య ఉన్న యాంగిల్ అడుగుతున్నాడు. దీనికి చూడండి, జనరల్ గా ఫార్ములాస్ వేసుకొని లెంతీ ప్రాసెస్ చేస్తాము, అది అంతా అవసరం లేదు. ఓకే, మనం చేయాల్సింది ఏది అంటే సింపుల్. చూడండి, టైం ఎంత ఇచ్చాడంటే 9:40 ఇచ్చాడు. ఓకేనా? 9:40 అయినప్పుడు 40 అంటే 8. ఓకేనా? 40 ఎలా రాస్తామంటే ఇక్కడ చూడండి 9:40 ఏంటంటే 8 కదా, ఈ 9 రాస్తాను, ఇక్కడ 40ని 8 రాసేస్తున్నా. ఇక చూడండి, మా 9 కు 8 కు మధ్య డిఫరెంట్ ఏంటంటే 1 ఉంది. 1 అవర్ లో ఎన్ని డిగ్రీస్ ఉంటాయంటే 30 degrees వస్తుంది కాబట్టి ఇంటూ 30 ఎంత వస్తుంది, 30 వస్తుంది. నెక్స్ట్ మా 40లో హాఫ్ ఎంత అంటే 20 యాడ్ చేసేస్తాం, అంటే ఎంత వస్తుంది అంటే 50. ఆన్సర్ వచ్చాక ఎంత అంటే 50 degrees అనేది ఆన్సర్ అవుతుంది. ఏ టైంకి 9:40 అయినప్పుడు ఎంత డిగ్రీస్ ఉందంటే 50 degrees ఉంటుంది. తెలంగాణ ఎస్ఐ మెయిన్స్ ఇచ్చిన ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఒక కన్జ్యూమర్ ఉన్నాడంట, అతను 1700 రూపీస్ మీద పర్చేజ్ చేయడానికి వెళ్ళినప్పుడు అతనికి 15% డిస్కౌంట్ వస్తే ఎక్స్ట్రాగా 15 ఐటమ్స్ వస్తాయంట. అయితే ఒక్కొక్క ఐటమ్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అన్నాడు. ఈ క్వశ్చన్ చూడండి చాలా సింపుల్ చేసేయచ్చు. అంటే అతనికి డిస్కౌంట్ చూడండి ఎంత వస్తుంది, 15% కాబట్టి 100లో 15% డిస్కౌంట్ కాబట్టి ఇంటూ 15 రాస్తున్నాం. ఇంత ఓకే. దీనికి అతనికి ఎన్ని ఐటమ్స్ వస్తాయి, 15 ఐటమ్స్ వస్తాయి. మనకేమంటున్నాడు అంటే ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ అడుగుతున్నాడు కాబట్టి డిస్కౌంట్ ఎంత ఇస్తున్నాడు 15% కాబట్టి 100 - 15 రాస్తున్నాం. ఈ స్టెప్స్ ఓకేనా? చూడండి, 1700లో 15% తీసుకుంటున్నాను, 15 ఐటమ్స్ వస్తున్నాయి కాబట్టి 15 ఇంటూ 100 - 15 అంటే మనకి ఏమొస్తుంది అంటే 1700 ఇంటూ 15 బై 15 ఇంటూ 85. 15 క్యాన్సల్. ఓకేనా? 1700 17 5 5 1 520 అంటే ఒక్కొక్క వస్తువు యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 20 రూపీస్. సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ అనే కాన్సెప్ట్ చూడండి, మనం ఇక్కడ 3 క్వశ్చన్స్ డిఫరెంట్ మోడల్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఎలా ఇచ్చాడు అంటే ఒక దాని మీద 10% ప్రాఫిట్ వచ్చింది, రెండో దాని మీద 10% లాస్ వచ్చింది. జనరల్గా అందరు చేసేది అంటే x² 100 వేస్తారు. ఓకే, ఈ క్వశ్చన్ ఇక్కడ అప్లై అవుతుంది కాబట్టి రిమైనింగ్ క్వశ్చన్స్కి అప్లై కాదు. ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏది అంటే 100% రియల్ కాన్సెప్ట్ నేర్చుకోవాలి. ఈ క్వశ్చన్ చూడండి, మనం ఏం చేస్తామంటే 2ab/a+b అప్లై అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి 2 ఇంటూ ఏ వాల్యూ ఏమవుతుందంటే 10% ప్రాఫిట్ కాబట్టి 110 ఇంటూ 10% లాస్ కాబట్టి 90/a+b అంటే 2 యాడ్ చేయండి 200 అంటే మనకి ఎంత వస్తుందంటే 99 వస్తుంది. అంటే లాస్ ఎంత అంటే 1% లాస్ అంటుంది. సేమ్ చూడండి, ఇక్కడ కూడా చూడండి ఏం చేస్తామంటే 2ab/a+b అప్లై చేస్తున్నాను. అంటే 2 ఇంటూ 20% లాభం కాబట్టి 120
ఇంటూ 10% లాస్ కాబట్టి 90/210, 33 జా 37 జా అంటే 720/7 అంటే 102/6/7 అంటే 26/7% ప్రాఫిట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి మనకేమి ఇచ్చాడు ఇక్కడ, రెండు కూడా జాగ్రత్తగా గమనించండి మా, మొదటిది లాభము రెండోదానికి కూడా లాభమే. ఓకే, అప్పుడు కూడా ఏం చేస్తామంటే 2 ఇంటూ 2AB/A+Bనే కదా, అంటే ఏ వాల్యూ 20% ప్రాఫిట్ కాబట్టి 120 రాస్తున్నాను, 80% ప్రాఫిట్ కాబట్టి 180/120 + 180 300. అంటే ఇక్కడ చూడండి 30 10 జా 34 జా 0 0 క్యాన్సిల్ అంటే ఎంత 36 144 అంటే ఆన్సర్ ఎంత అంటే 44% ప్రాఫిట్ అవుతుంది. చూడండి ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటే 360 డిగ్రీస్ ఎలా అడిగినా మనం చేయొచ్చు.